నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు పోస్టులను భర్తీ చేసిన అధిష్టానం మిగిలిన వాటిని పూర్తి చేసేందుకు కసరత్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో సీఎం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీ సంస్థాగత నిర్మాణం, పీఏసీ ఎజెండాపై చర్చిస్తున్నట్లు సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఇక మిగిలిన ఖాళీల్ని భర్తీ చేసే యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం అయితే అందుతుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, కొద్దిసేపటి క్రితమే జూబ్లీస్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద భేటీ కొనసాగుతుంది. ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు మంత్రులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అదేవిధంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. దాదాపు గంట పైగా భేటీ అయితే కొనసాగుతుంది. అయితే ఈ రోజు సాయంత్రం గాంధీ భవన్ లో పీఏసీ మీటింగ్ జరగనుంది. మరి పీఏసీ మీటింగ్ లో చర్చించే ఎజెండాలపై సమావేశమైనట్లుగా మనకు తెలుస్తా ఉంది. అయితే ప్రధానంగా 7 అజెండాలపై కూడా ఈ రోజు పీఏసీ సమావేశం జరగనుంది. మరి ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోవాలపై కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డితో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు కూడా చర్చిస్తున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, హైకోర్టు తీర్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపైనే ప్రధానంగా ఈ భేటీ జరిగింది. ఇప్పటికే ఇటు హైకోర్టు కూడా సెప్టెంబర్ 31 వరకు మాత్రమే 30 వరకు గడువు ఇచ్చింది. మరి గడువు లోపు స్థానిక సంస్థ ఎన్నికలు, ఇటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ తో పాటు సర్పంచ్ ఎన్నికలు కూడా పూర్తి చేయాలని కూడా ఒకవైపు హైకోర్టు కూడా తెలిపింది. కాబట్టి మరి గడువు కూడా దాదాపుగా సమీపిస్తుంది. ఇంకా నెల 10 రోజులు మాత్రమే టైం ఉంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఏ రకంగా ముందుకెళ్లాలి? ఎందుకంటే ఇప్పటికే ఇటు బీసీలకు సంబంధించి కులగణన చేయడం జరిగింది. బీసీలకు 40% రిజర్వేషన్ల అంశంపై ఇటు అసెంబ్లీలో కూడా బిల్లు కూడా పాస్ చేశారు. కేబినెట్ ఆమోదంతో ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ ఆ బిల్లు కూడా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. గవర్నర్ కూడా కేంద్ర హోంశాఖ కూడా పంపించారు న్యాయ సలహా కోసం. మరి కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో కూడా మరి బీసీలకు 40% అంశంపై కూడా మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఏం తెలిసలేదు. మరి అక్కడ తీర్మానం చేయాల్సి ఉంటది. పార్లమెంట్ లో 2/3 మెజార్టీ ఉంటేనే మరి బిల్లు పాస్ అవుతుంది. అదేవిధంగా 9th షెడ్యూల్ లో కూడా చేర్చాలని కూడా ప్రధానంగా డిమాండ్ ఉంది. మరోవైపు 2018 పంచాయతీ చట్టాన్ని కూడా సవరణ కూడా చేయడం జరిగింది. కాబట్టి మరి 9th షెడ్యూల్ లో చేర్స్తేనే మరి బీసీలకు 40% రిజర్వేషన్లు అమలు అవుతాయి. కాబట్టి మరి దీనిపైన గత కొంతకాలం కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫైట్ చేస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం మాత్రం దిగిరవడం లేదు, మొక్కలు అయితే అడ్డుపడుతున్న పరిస్థితి. కాబట్టి మరి ఈ విషయంలో ఏ రకంగా ముందుకెళ్లాలి? మరి ఒకవైపు ఏమో హైకోర్టు గడువు సమీపిస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి. మరి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఏ నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి మరి సుప్రీంకోర్టు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇదే విషయంపై కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కూడా కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా చర్చిస్తున్నారు. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40% రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో కూడా చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఇటు పార్టీ పరమైన పదవుల విషయంలో, ఎందుకంటే ఇప్పటికే ఇటు నామినేటెడ్ పోస్టులు కూడా కొంతవరకు భర్తీ చేశారు. దాదాపు 40 మాత్రమే భర్తీ చేశారు. ఇంకా చాలా కూడా పెండింగ్ లో ఉన్నాయి. అదేవిధంగా ఇటు మండల స్థాయి, జిల్లా స్థాయి, గ్రామ స్థాయి సంబంధించిన పదవులు కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. మరి వీటన్నిటిపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు ఈ రోజు పీఏసీ మీటింగ్ లో. వాటిపైన కూడా చర్చ జరుగుతుంది. ఇక జూబ్లీస్ ఉప ఎన్నికల్లో అనుసరించాల వ్యూహాలు ఏ రకంగా ముందుకెళ్లడంపై కూడా కాంగ్రెస్ నిర్ణయం కూడా తీసుకోనుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు జూబ్లీస్ ఉప ఎన్నిక కూడా త్వరలో జరగనుంది. మరి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెందడంతో మరి అక్కడ ఖాళీ కూడా ఏర్పడింది. మరి ఉప ఎన్నిక కూడా అనివార్యమైంది. కాబట్టి మరి త్వరలోనే నోటిఫికేషన్ కూడా రాబోతుంది. మరి ఏ రకంగా ముందుకెళ్లాలి? ఎందుకంటే ఇప్పటికే కంటోన్మెంట్ కూడా కాంగ్రెస్ ఖాతాలో ఉంది. మరి ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికలు కూడా తమ ఖాతాలో వేసుకోవాలని కూడా కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుంది. కాబట్టి మరి నేపథ్యంలో మరి ఏ రకంగా ముందుకెళ్లాలి? మరి అభ్యర్థి ఎంపికపై ఇప్పటికే 2 సర్వేలు కూడా నిర్వహించారు. ఆ సర్వేలో కూడా మరి కొంతమంది ఆశాభావుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. మరి ఎవరికి ఎంతవరకు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో పట్టుందనిపై కూడా 2 సర్వేలు కూడా చేశారు. ఆ సర్వే ఆధారంగానే ఏఐసీసీ నేతలు కూడా మరి జూబ్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థులు కూడా త్వరలో ప్రకటించనుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఏం చేయాలనిపై కూడా మరి ఏ రకంగా ముందుకెళ్లాలి జూబ్లీస్ ఎన్నికల్లో, మరి ఏ రకంగా వ్యూహాత్మకంగా వెళ్లడంపై కూడా ప్రధానంగా ఈ భేటీలో కూడా
చర్చ జరుగుతుంది. మరోవైపు ఇటు పార్టీ పదవుల విషయం కానీ అదేవిధంగా మొత్తానికైతే ఇటు జూబ్లీస్ ఉప ఎన్నిక, అదేవిధంగా ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా పార్టీ పరిణామ పదవులు, పార్టీ సంస్థాగత నిర్మాణం, మరోవైపు ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఏ మేరకు వెళ్తున్నాయి, ఫీడ్బ్యాక్ ఏ రకంగా ఉంది, ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి అత్యధిక స్థానాలు గెలవాలని కూడా టార్గెట్ గా పెట్టుకున్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్లిన పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరి ఈ రోజు పిఎస్సి మీటింగ్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మరి ఏ రకం ముందుకెళ్లాలి, మరి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలని పైనే ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో దాదాపు గంట పైగా సమావేశం అయితే కొనసాగుతుంది. ఈ సమావేశం డిజైన్ అయిన తర్వాత సాయంత్రం 5 గంటలకు ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షన జరిగే పిఎస్సి మీటింగ్ లో మరి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా పాల్గొంటారు కాబట్టి మరి అందులో నిర్ణయం అయితే తీసుకున్నారు. అయితే సతీష్, మరోపక్క ఆల్రెడీ కూడా ఈ నామినేటెడ్ పోస్టుల పైన ఆశావాహుల సంఖ్య కూడా భారీగానే ఉంది కాబట్టి అధిష్టానం జాబితాలో ప్రత్యేకించి ఎవరి పేర్లు ఉండే అవకాశం ఉంది. అండ్ ముఖ్యంగా ఇటు బీసీ 42% రిజర్వేషన్ కూడా అంటున్నారు కాబట్టి ఈ నామినేటెడ్ భర్తీలలో కూడా ఏమైనా ఈ రిజర్వేషన్ కి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? తప్పకుండా, ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 20 నెలలు కావాల్సి వస్తుంది కాబట్టి పదవుల విషయంలో మాత్రం ఇంకా పంపకాలు అయితే జరగడం లేదు. మరి ఇందులో కొంతమంది చాలా వరకు అసంతృప్తి ఉన్నారు. ఎందుకంటే తమకు పదవులు ఇస్తేనే పనిచేసే పరిస్థితి ఉంటుంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ తర్వాత జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో. కాబట్టి చాలా మంది కూడా మరి టీపీసీసీ నాయకత్వం పట్ల కానీ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల కానీ కొంతవరకు అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమే. ఎందుకంటే పదవులను కూడా వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు. మరి ఎప్పుడు ఇస్తారని కూడా ఇప్పటికే ఇటు గాంధీ భవన్ వర్గాల్లో కూడా చాలా వరకు అసంతృప్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు బీసీ నేతలు అంటే బీసీలకు ఇటు యాదవ గొల్ల కుర్మలకు కూడా చాలా వరకు కూడా ప్రయారిటీ ఇవ్వడం లేదని కూడా కొంతవరకు అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు బీసీలకు 40% రిజర్వేషన్లు అమలు చేస్తామంటూనే మరి పార్టీ పరంగా మాత్రం మరి యాదవ సామాజిక వర్గాన్ని కానీ గొల్ల కుర్మలకు కానీ ప్రయారిటీ ఇవ్వట్లేదు. మరి ఇటు ఎమ్మెల్సీ కానీ తర్వాత కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఇటు టెంపుల్స్ సంబంధించిన చైర్మన్స్ విషయంలో మాత్రం కొంతవరకు ఎక్కువ రెడ్డి సామాజిక వర్గానికి అదేవిధంగా గౌడ సామాజిక వర్గానికి మాత్రమే ప్రయారిటీ ఇచ్చారు కానీ ఎక్కడ కూడా బీసీ యాదవులకు కానీ మరోవైపు గొల్ల కుర్మలకు కానీ ఎక్కడ కూడా ప్రయారిటీ ఇవ్వలేదు. కాబట్టి మరి ఇప్పటికైనా మాకు ప్రయారిటీ ఇవ్వాలి, నామినేటెడ్ పోస్టులో కూడా తమ జనాభా ప్రాతిపదికన మాకు కూడా స్థానాలు ఇవ్వాలని కూడా ప్రధానంగా బీసీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మనం మొన్న చూసాం చాలా మంది కూడా ఇటు గాంధీ భవన్ ముట్టడి కూడా పిలుపునిచ్చారు, చాలా మంది కూడా వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేయాలంటే మాత్రం మరి నామినేటెడ్ పోస్టులు ఇస్తేనే పనిచేసే పరిస్థితి ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో. మరి కాంగ్రెస్ మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో టార్గెట్ గా పెట్టుకున్నప్పటికీ మరి గ్రౌండ్ లెవెల్ లో మరి క్యాడర్ అంతా కూడా పనిచేయాలంటే మాత్రం మరి ఈ విషయంలో మాత్రం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం కొంతవరకు క్యాడర్ అసంతృప్తితో ఉంది. మరి నామినేటెడ్ పోస్టులు ఇస్తేనే పనిచేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి దీనిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి వీటన్నిటిపై కూడా ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.